హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే ముంబైలో ఒక ఫేమస్ ప్లేస్లో స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడైతే నేను భయందర్లో ఉన్నాను, భయందర్ ఈస్ట్లో. ఇక్కడ నుంచి నేను కావు గల్లీకి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అంట. సో ఇంక లేట్ చేయకుండా ఆ కావు గల్లీకి వెళ్ళి ముంబై స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ప్రస్తుతం అయితే నేను ఈ ఆటో అయితే బుక్ చేసుకున్నానండి ర్యాపిడోలో. మనకి అదే ఎల్లో అండ్ బ్లాక్ కలర్ ఆటోస్ ఉంటాయి కదా ముంబైలో, ఆ ఆటో అయితే బుక్ చేసుకున్నా. ప్రజెంట్ ఇక్కడ ఏదో సబ్వేలా ఉంది, మరి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. బాగుంది కదా. ఆ సబ్వే నుంచి యూటర్న్ తీసుకుంటే ఇక్కడ ఏదో ఉంది ఇది నాకు తెలిసి లోకల్ రైల్వే స్టేషన్ అనుకుంటున్నాను. అదే భయాందర్ రైల్వే స్టేషన్ అంట, లోకల్ రైల్వే స్టేషన్ అండి. నా వీడియో ఎవరైనా చూడకపోతే చూసి ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ చూసుంటే నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా ముంబైలో మంచి స్ట్రీట్ ఫుడ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంటాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కానీ ముంబైలో ఆ వైబ్ భలే ఉందండి. ఆటోలు ఇక్కడ చూడండి, రెడ్ అండ్ ఎల్లో కలర్ ఆటో, అలాగే ఎక్కువగా ఈ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ఆటోలు చూస్తే నాకు భలే అనిపిస్తుంది అసలు. అండ్ అలాగే ఈ స్ట్రీట్ కూడా చూడండి, మొత్తం ఫుల్ కలర్ఫుల్గా అటు ఇటు మంచి షాపింగ్ ఏరియాస్లా ఉంది ఇది ఏదో. మరి చూడండి ఒకసారి రోడ్ అంతా ఎంత రష్ ఉందో. మొత్తానికైతే మనం కావు గల్లీకి వచ్చేసాం. ఈ రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ కూడా మన విజయవాడ ఈస్ట్ స్ట్రీట్ లాగా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్దాం, ఎంతవరకు ఉంటుందో చూసి అప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ ఏం ట్రై చేద్దాం అది. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు తన ఇంటి దగ్గర ఉన్నాడన్నమాట. ఇంటి దగ్గర నుంచి వస్తున్నాడు, మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం. చిన్న వర్క్ ఉందంటే చూసుకొని వస్తా అన్నాడు అనమాట. అందుకే ఇక్కడ వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రౌండ్ వేసి ఏముంటాయో చూసి మనోడు వచ్చిన తర్వాత ట్రై చేద్దాం. ఇక ఈ రోడ్డు స్టార్టింగ్ అయితే చూడండి, ఇక్కడ ఒక చిన్న బండి దగ్గర శాండ్విచ్లే ఇంకా రకరకాల శాండ్విచెస్ అయితే ఉన్నాయి. ఇంకా పక్కన కూడా ఫ్రైస్, బర్గర్లు అవి ఉన్నాయన్నమాట. ఇంకెక్కడ కూడా మనకి హిందీ పేర్లు ఏంటో అర్థం కావట్లా. ఇవి ఉన్నాయి ఇక్కడ, మోమోస్, మ్యాగీ అంట. ఇంకా ఇది గోల్గప్ప, పానీపూరి చూడండి ఎన్ని ఉన్నాయో. హాయ్, ఇంకోండి బుడ్డగాళ్ళు మనల్ని ఏ ఛానల్ ఏ ఊరు అని అడుగుతున్నారు, బట్ మన వాళ్ళకి ఏం అర్థం కాదన్నమాట. ఇక్కడ ఏంటి పావు ఏదో ఉంది, వడాపావ్, రైట్, ఓకే వడాపావ్ అంటే బొడ్డోడు చెప్తున్నాడు. ఇది ఏదో హోమ్ డెలివరీ కూడా ఉందంట. పావు బాజీ, తవా పలావ్, చీజ్ పావ్, మసాలా, పన్నీర్ చీజ్ బుజ్జి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకెదరికి వెళ్దాం పదండి. అండ్ అలాగే ఇక్కడ ఫేమస్ గోల్గప్ప, అదేనండి. మన పానీపూరి కూడా ఉంది. ఇది మసాలా దోశ అన్నాడు మా ఫ్రెండ్, మేబీ ఇదే అనుకుంటా స్టాల్. సాయి దోశ కార్నర్ అని ఉంది. ఇక్కడ వెరైటీ దోశలు వేస్తున్నారు. ఈ దోశ కార్నర్ నుంచి ఇలా పక్క వస్తే ఇక్కడ ఏదో పాట్ షాప్ ఉందండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రోల్స్, పావు బాజీ, ఇవన్నీ కామన్. ఇక్కడ రోల్స్ ఏదో ఉన్నాయి. ఇంకా అలా ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఇంతే, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, గ్రిల్ శాండ్విచ్, బర్గరు, బ్రెడ్ టోస్ట్ శాండ్విచ్, సదా శాండ్విచ్ అన్నమాట. సాదా శాండ్విచ్, సారీ నేను సదా అంటున్నా. నెక్స్ట్ ఇంకా అలా ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఫాస్ట్ ఫుడ్డే, పావు బాజీ, రెగ్యులర్ పావు బాజీ, తవా పులావ్, మసాలా పులావ్. ఈ స్టాల్ దగ్గర అయితే ఇది ఉందన్నమాట. మనం ఎంతో రాలా, కొద్దిగా ఎదరికొచ్చాం అటు నుంచి. ఇంకా అలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుందో తెలీదు, చూద్దాము. అండ్ అలాగే నెక్స్ట్ ఈ స్టాల్ దగ్గర ఇది అంతే, మొత్తం మ్యాక్సిమం అన్ని పావు బాజీలే. నెక్స్ట్ ఇక్కడ ఈ చిన్న స్టాల్ దగ్గర ఇడ్లీలు ఏవో ఉన్నాయి సంథింగ్, ఎందుకంటే ఇడ్లీ పాత్ర ఉంది కాబట్టి. చూద్దాం, మనం ఏం చేద్దామంటే మొత్తం అన్నీ కూడా ట్రై చేద్దాం. అంటే అన్నీ కాదులేండి, ఒక 5-6 రకాలు ట్రై చేద్దాం మ్యాక్సిమం. చూద్దాం మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత. మనం ఈలోపు గల్లీ అంతా ఒక రౌండ్ వేద్దాం. నాకు యాక్చువల్గా హిందీ రాదు, మనోడికేమో తెలుగు రాదు. తమ్మి నామ్ క్యా? నక్ష్. ఓకే, వాట్ ఆర్ యూ స్టడీయింగ్? 7th standard. Are you watching YouTube? You can subscribe our Telugu channel Hari Akla, okay? Watch our video. It will be releasing or day after tomorrow or tomorrow. Okay? Subscribe and thank you. Bye. Bye. కామెడీ ఏంటంటే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్లు ఎవరో లేదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. బట్ ఏంటంటే మన వాళ్ళు వీడియోలో కనబడతానని వస్తున్నారు. తమ్మి తుమారా నామ్ క్యా? అథర్వ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? 5th standard. Are you subscribing my channel? No. No? Subscribe now. Okay.
subscribe now and you can watch our video within 1 or 2 days, okay? Within 1 or 2 days you can watch our video. Okay, do subscribe, don't forget. Bye. Channel name? Channel name? Hari Akula, HARIAKULA. Hari Akula. Yes. Okay, thank you. Okay, thank you. Bye. मैं वीडियो में आऊँगा. मैं वीडियो में आऊँगा. Yes. आज आऊँगा. Well, 2 days. 2 days. Hari Akula. Okay? Okay, done. Thank you. And comment Yes. after our video release. Okay. Thank you. Thank you. Bye bye. బాయ్. ఇప్పుడే తెలిసిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మనకి ఈ గల్లీ చాలా పెద్దది అనుకున్నాను కానీ చాలా చిన్నదంట. అక్కడ స్టార్ట్ అయ్యాం కదా మనం, అక్కడి నుంచి ఇలా ఎదురుకు వస్తే చూడండి, అక్కడ ఒకటి ఉంది చూసారా రెడ్ కలర్ బోర్డుతో, అదే లాస్ట్ అంట ఇంకా మొత్తం ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే. బట్ ఓకే, చిన్నదైనా బాగుంది, ట్రై చేయాల్సినవి చాలా ఉన్నాయంట, ట్రై చేద్దాం. సో ఇక్కడ మొత్తం ఏంటంటే మ్యాక్సిమం పావు బాజీ వడాపావు స్టాల్స్ అనమాట మొత్తం. సో అయితే ఈ బొడ్డోడు మనల్ని వదిలిపెడతలేదు, రండి 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 అని ఒక షాప్కి అంటున్నాడు, కానీ అది నాకు తెలిసి ఆల్ షాపే అనుకుంటున్నాను. ఈ వెనకాల చూపించాను కదా లాస్ట్ స్టాల్ రెడ్ కలర్ బోర్డు, అది మేబీ ఆ బొడ్డోడు వాళ్ళదే అనుకుంటున్నాను. ఇంకా మన ఫ్రెండ్స్ రావాలి కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక 4-5 రకాలు ట్రై చేద్దాం, ఓకేనా? వచ్చాడు మా కిరణగాడు అయితే. ఎరా మ్యాచ్ చూస్తున్నాం రోడ్డు మీద కూడా. ఎక్కడ తిందాం పానీపూరి? సో ఇంకోండి ఇక్కడైతే తిందాం అంటున్నాడు. మనం ఇందాక ఇలా నడుచుకుంటూ వచ్చాం కదా, 1 2 3 4 స్టాల్ దగ్గర. సో టేస్ట్ చేద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తాకైతే మంచి టెంప్టింగ్గా ఉంది. ఐటమ్స్ క్యా తుమారా కౌంటర్? सेव पूरी पानी पूरी दही पूरी हाँ ये क्या हाँ दही पूरी हाँ बेल रगड़ा पूरी व्हाट इज योर फेमस सब अच्छा ही हाँ सब अच्छा ही वी आर फ्रॉम आंध्रा हाँ अच्छा ही टेस्ट करो ना एक करके पानी पूरी नहीं सर हाँ पानी पूरी खाने के हाँ पानी पूरी ఫస్ట్ అయితే పానీపూరి టేస్ట్ చేద్దామండి. చేర్స్ రా. బాగుంది ఘాటుగా. ఇంకా చూడండి ఒకసారి, బఠానీ స్వీటు ఈ జ్యూసు 3 కలిపేస్తున్నారు అన్నమాట. సూపర్. మనకు దొరికేదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ మా వాడు దహీపూరి చెప్పాడు. పానీపూరిలో మింటి చట్నీ, ఉల్లిపాయలు, టమాటాలు. ఏ క్యా భయ్యా? మసాలా పౌడర్, గరం మసాలా. ఓకే, గరం మసాలా. సాల్టా? పెప్పరా? బ్లాక్ సాల్ట్. ఓకే, మరి అదేంటి బ్లాక్ సాల్ట్ అంట. ओके ये स्वीट खजूर की चटनी हाँ खजूर की चटनी ओके 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 खजूर ये चाट रगड़ा ओके हिंदी में रगड़ा तेलुगु में चाट ये दही राइट दही అంటే మా తెలుసు పెరుగు మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు ఇదేంటో లాస్ట్లో సేవ్ రైట్ వేసి ఇచ్చేసారు ఇంకేం వేస్తారు బ్రో కొత్తిమీర ఓకే థ్యాంక్ యూ మొత్తం ఫుల్గా లోడ్ చేసి ఇచ్చారు కదా దహీ పూరిని టేస్ట్ చేద్దామండి త్వరగా తినకపోతే మెత్తబడిపోద్ది లైట్గా అది వేసాడుగా పుల్లగా ఉంది లైట్గా చట్నీ టేస్ట్ చేయరు ఎలా ఉంది చూడు నువ్వు రోజు తినేదేనా ఓకే ఏవిదా స్వీట్గా ఉంటుంది కానీ నీకు నచ్చుద్దేమో మన ఓన్లీ హ్యాండ్సా అన్నా ఫ్రాంకీ ఏంటండి
అక్కడైతే ట్రై చేద్దాం. ఇప్పుడేమో మనం ట్రై చేసిన పానీపూరి ఒకటి, దహీపూరి ఒకటి. బాగుంది టేస్ట్ అయితే. ఈ స్టాల్ ఏంటంటే ఇందాక ఫస్ట్ చూసాం కదా, అదే అనమాట. ఇక్కడ మొత్తం ఫ్రాంకీస్ ఫ్రైస్ అని ఏంట్రా చూసుకోండి. రేట్లు అయితే ఇలా ఉన్నాయి. పర్లా రేట్లు అయితే బాగానే ఉన్నాయి. షెజ్వాన్ ఫ్రాంకీ అంట, హరే కృష్ణ ఫ్రాంకీ అంట, మంచూరియన్ నూడిల్ ఫ్రాంకీ అంట, ఎక్కడ లేని సరికంతా ఇక్కడే ఉంది. నాచోస్ ఫ్రాంకీ, కుర్కురే, లేసు, ఓడి అమ్మ మొత్తం ఇక్కడే ఉందిగా. పన్నీర్ ఫ్రాంకీ, 2 పన్నీరు, ఒక షెజ్వాన్ చెప్పాము. ఫ్రాంకీ అంటే మనకి సన్నగా ఉంటుంది కదా, ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత ఉందో. ఇది తింటే ఇంకేం తినవసరం లేదన్నమాట, అంత పెద్దది ఉంది. టేస్ట్ చేద్దాం. లోపల కూడా చూడండి, పన్నీరు, క్యాబేజీలు ఏవో ఉన్నాయి. క్యాబేజీ నేను తిన్నా యాక్చువల్గా, బట్ ఇందులో వేసారు కాబట్టి ఇంక తప్పదు ఇక. సో టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది? మీరు ఎలా రెగ్యులర్గా తినేదేగా, స్పైసీ ఏం లేదు, బాగుంది సింపుల్గా. లోపల కూడా చూడండి, చీజు, పన్నీరు మొత్తం చాలా హడావిడి ఉందన్నమాట. ఫస్ట్ బైట్ అయితే బాగానే ఉంది. మరి ఇప్పుడు దీన్ని అంతటితో కలిపి తిందాం, చూద్దాం. అంత చేసాడు స్టఫింగ్ మొత్తం కింద నుంచి కూడా వచ్చేస్తుంది. అందులో ప్లాస్టిక్ కవర్ వేడివేడిగా ఒకటి పెట్టాడు. బట్ ఓకే, బాగుంది సింపుల్గా. ఇప్పటిదాకా మనం కావు గల్లీలో ఉన్నాం కదా, కావు గల్లీ నుంచి ఇప్పుడు మనకి భయందర్ వెస్ట్లో ఉన్న మ్యాక్సెస్ మాల్, MAXUS మాల్ కూడా చూపిస్తా. ఆ మాల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడండి ఆ ఫ్రెండ్. ఇక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అంట. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయో. మరి ముంబై ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ టేస్ట్ చేస్తామో లేదో చూద్దాం. చెయ్యాలని అనుకుంటున్నాను, నాకైతే మంచి క్రేవింగ్ అయితే ఉంది. ఇదిగోండి మాల్ అయితే చాలా పెద్దది, మ్యాక్సెస్ అంట. బాగుంది కదా. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ ఉందో మరి చూడాలి నేను కూడా. ఇక్కడ ఏదో రోడ్డు ఉంటుందంట, అటు ఇటు ఎక్కడో, మొత్తం స్ట్రీట్ ఫుడ్డే అంట. చూద్దాం. మాల్ అయితే బాగుంది, సినిమాస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో పాపడ్ ఉంటుందంటండి, ఇందాక నుంచి మనవాడు తెగ చెప్తున్నాడు. ఆ పాపడ్ ఏంటో టేస్ట్ చేద్దాం. అసలు ఇదేనారా చెప్పావు? ఏం పాపడ్? కిచియా పాపడా? చూద్దాం అసలు ఎలా తయారు చేస్తారు ఏంటండి ఇది. కిచియా పాపడ్ కిतना? 50. 2 కిచియా పాపడ్. ఏక్ చాలా పెద్దది వస్తుంది ఏంటి? ఓకే, మేకింగ్ చూద్దాం ఒకసారి. అప్పడాన్ని అయితే ఇరక్కొట్టారు. వద్దు, క్యాబేజ్ నై భయ్యా. ఓ అది వేరే వాళ్ళకి లేరా? ఏ క్యా భయ్యా? బటర్. ఓకే, ఏ చట్నీ? ఏ క్యా చట్నీ? అల్లం ఏదో చెప్తున్నాడు, ఏం అర్థం కావట్లే మనకి. గార్లిక్ అదే నేను అన్నాగా, కాకపోతే తెలుగులో అన్నా. వెల్లుల్లా? ఓకే, సారీ. నేను అన్నీ మర్చిపోయాను రా ఇక్కడికి వచ్చిన తర్వాత. టమాటో, ఉల్లిపాయ, మామిడికాయ. అది మామిడికాయ అనుకోండి, కీరానా? ఓకే. అక్కడ క్యాబేజ్ కూడా వేసారు పక్కన వేరే వాళ్ళకి, మనకు క్యాబేజ్ వద్దు. ఇదైతే గరం మసాలా, అందరూ వేసేది. ఓకే, వెరీ నైస్. ఇంకేం వేస్తారు చూద్దాం ఫైనల్గా. మళ్ళీ టమాటాలు వేస్తున్నారు, పిజ్జాలా చేస్తున్నారు రా మొత్తానికి. లాస్ట్లో సేవ్, మళ్ళీ ఇంకోటి ఏదో ఉంది గ్రీన్ది. అబ్బాబ్బాబ్బాబ్బా. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా ఉంది పాపడు. ఏం పాపడు అమ్మ ఇది పేరు? కిచియా పాపడ్ అంట. సరే చూద్దాం. 50 రూపాయలు తీసుకున్నారు. పైన ఏం చేశారంటే లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండి ఇచ్చారన్నమాట. అప్పడాలు చూడండి, నేను యాక్చువల్గా నూనెలో వేపుతారేమో అనుకున్నా, బట్ బొగ్గుల మీద కాలుస్తున్నారు, ఆయిల్ లెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ పాస్తా ఉంది, మ్యాగీ ఉంది, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తా చూడండి. ఆ మాల్ ఉంది కదా, ఆ మ్యాక్సెస్ మాల్ ఆపోజిట్ పక్కన గల్లీలో ఉందన్నమాట ఈ బండి అయితే. ఇక్కడే కిచియానా బుచియానా ఏదోటి. ఇదిగోండి కిచియా పాపడంట. చూద్దాం ఇంకా.
బాగుంది. కీరా కూరగాయలు తగులుతూ, కాకపోతే కీరా మొక్కలు ఎక్కువ వేసాడు, నాకు ఆయన నచ్చవు యాక్చువల్గా. ఇంకా ఇవన్నీ అయ్యకపోతే దాంట్లో ఏముంటుంది? మరీ ఓవర్ టాపింగ్ చేస్తాడు అని నాకు అనిపించింది అంతే. బట్ గుడ్, బాగుంది. అప్పడం మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నిన్న నైట్ కాదన్నమాట, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అయితే ఇప్పుడు ఈరోజు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను దానికి. ఇప్పుడైతే మనం ముంబైలో కొన్ని ప్లేసెస్ చూసి, అలాగే ఇంకొన్ని స్ట్రీట్ ఫుడ్స్ అయితే ట్రై చేసి అప్పుడు ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. మిస్ అవ్వకండి. ఇప్పటిదాకా చూసింది ఒకటి, ఇప్పటి నుంచి చూడబోయేది ఒకటి. లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం, వెళ్దాం పదండి. ఇప్పుడే ముంబైలో బయందర్ లోకల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఎండ అయితే మామూలుగా లేదు బాబాయ్, తుక్కు రేగిపోతుంది. ఏదో లోకల్ ట్రైన్ వస్తుంది, మరి అది ఎటేపు వెళ్తుందో. అటేపు కూడా ఒకటి ఉంది చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నావు ఇప్పుడు? బయందర్ టు చర్చ్ గేట్ అంటండి. ఎంత అయింది మొత్తం? నలుగురికి 60 రూపాయలు, అంటే ఒక్కో టికెట్ 15 రూపాయలు. జనాలు చూడండి ఎలా ఉన్నారో, మామూలు స్టేషన్లో ఉన్నట్టున్నారు జనం. లోకల్ ట్రైన్ అయినా సరే, ఏ ప్లాట్ఫామ్ మరి దీని మీద ఉంటుందా? దీని మీద అయితే నాకేం కనబట్టలేదు, బట్ ఓకే. లోకల్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాము. ముంబై వస్తే ఖచ్చితంగా లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలంట. మొత్తానికి ఈరోజు మనం చేయబోతున్నాం. కాకపోతే పీక్ అవర్స్లో చేస్తే అది వేరంట, అంటే జనాలు ఫుల్ క్రౌడ్ కొట్టేసుకుంటా ఉంటారు. బట్ మనం ఏదైతేనే ఈవేళ మధ్యాహ్నం 3:30కి ముంబై లోకల్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. బట్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, బయందర్ టు చర్చ్ గేట్ ఎన్ని కిలోమీటర్లో? 44 కిలోమీటర్స్ ఉంది చూడండి. అదిగోండి మన లోకల్ ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఎక్కేద్దాం మరి, ఇంకా లేట్ చేయకుండా. జనాలు లేరు అనుకున్నా, ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు. ఒకసారి చూడండి, పీక్ అవర్స్లోనే అనుకున్నాను, ఇప్పుడు కూడా భయంకరంగా ఉన్నారు జనాలు. ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది, చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇప్పుడైతే టైము 3:25 అవుతుంది. 44 కిలోమీటర్స్ ఎంతసేపు పడుతుందో చూద్దాం. నెక్స్ట్ స్టాప్ మేరా రోడ్ అంట. అదిగోండి అక్కడ బోర్డు కూడా ఉంది. ఒక 2 స్టేషన్ల తర్వాత సీట్లు అయితే ఖాళీ అయినాయి అనమాట. ఇక్కడైతే కూర్చున్నాం సీట్లో, అది కూడా ఇరుగ్గానే. బట్ ఓకే, బాగుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇంకా మాకు 1/2 అవర్ టైం పడుతుంది అనమాట. ఇంకొక 10 నిమిషాల్లో మనం అయితే చర్చ్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అక్కడ దిగి ఎక్కడెక్కడికి వెళ్తామో మీకు చూపిస్తాను. అంతేకాకుండా అక్కడ దగ్గరలో ఏమన్నా స్ట్రీట్ ఫుడ్ ఉంటే కూడా ట్రై చేద్దాం. ఓకే, మనం అయితే చర్చ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి మనం క్రికెట్ చూసే స్టేడియం అయితే ఇదే అంట. ఏంట్రా దాని పేరు? వాకండే ఏదో వాంకడేలే కానీ. సరే, ఇదిగోండి ఇదే అంట స్టేడియం అయితే. నిన్న మ్యాచ్ అయిందిగా, ఓచకోత మ్యాచ్, అది ఇందులోనే అనమాట. ఇదిగోండి మొత్తానికి ఫైనలీ ఒక 5 నిమిషాల డిలేతో వచ్చేసాం చర్చ్ గేట్ రైల్వే స్టేషన్కి. అదిగో పైన చూడండి. అరే కాదురా, ఏంటిది లోకల్ రైల్వే స్టేషన్లో లేదు, ఏదో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉంది ఇది కదా. అసలు మొత్తం చూడండి, నిజంగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉంది, అంత పెద్దది ఉంది. ఇదైతే మాత్రం చర్చ్ గేట్ లోకల్ రైల్వే స్టేషన్ ముంబై. మనల్ని ఇప్పుడేగా దింపింది, అప్పుడే వెళ్ళిపోతుంది ట్రైను. ఇలా వచ్చింది 5 నిమిషాలు. ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ విరార వైపు వెళ్తుందంట, విరార అనే ఆ స్టేషన్ వైపు. ఇంకెక్కడి నుంచి మొత్తం మళ్ళీ ఎక్కుతా ఫుల్ అవుతూ ఉంటారనమాట జనం. ఒక్కళ్ళు లేడు, ఒక 2-3 తప్ప, మొత్తం అన్ని బోగీలు ఖాళీయే. చర్చ్ గేట్ స్టేషన్ అయితే అదేనండి, బ్లూ కలర్ ఉంది కదా. సో ఇప్పుడు మనం దాని ఆపోజిట్లో ఏదైనా నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోతే మెరైన్ డ్రైవ్ అంట, చాలా ఫేమస్ ప్లేస్. ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. బాబా అసలు
రోడ్డు ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎండ అయితే ఉంది కానీ గాలి అయితే మాత్రం ఫుల్గా వేస్తుంది అనమాట. సూపర్ ఉంది. ఏ పావని, గాలి బాగా వేస్తుంది కదా. బీచ్కి దగ్గర, బీచ్ ఎదురుగా. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఆపోజిట్లోనే మనకి బీచ్ అయితే ఉందన్నమాట. తీసుకెళ్తున్నాడు మా వాడు. ఇక్కడైతే పోలీసులు స్టాప్ చేశారన్నమాట మనం అవతలకి వెళ్ళడానికి. ఒక తాడు లాంటిది కట్టేసి వెళ్ళిపోమంటున్నారు. ట్రాఫిక్ ఆపి ఇలా ఆపోజిట్కి పంపిస్తారనుకుంటే ఏంటి సైట్ వెళ్ళమంటున్నారు. అంటే అటు వెళ్ళి అటు నుంచి వెళ్ళమంటారా? సరేలే, ఎవరో మొత్తం హడావిడిగా ఉంది. ఫాస్ట్గా రమ్మంటున్నారు. అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి అటే తీసుకెళ్తారనుకుంటే ఇలా తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడు మనం నాకు తెలిసి జనాలందరూ వెయిటింగ్, ఇలా పంపిస్తారేమో స్ట్రైట్. చూద్దాం. జనం చూడండి ఎంతమంది ఉన్నారో. మొత్తానికి అయితే పంపించారు. ట్రాఫిక్ క్లియర్ చేసి త్వరగా వెళ్ళమంటున్నారు. మరి ఎందుకో మరి. పదండి ఆపేడు. వావ్. మొత్తానికి నేను టీవీలో యూట్యూబ్లో చూసిన ప్లేస్కి అయితే వచ్చాను. సూపర్. అబ్బా చింతలి, అబ్బా వచ్చేసాం మొత్తానికి ద బ్యూటిఫుల్ మెరైన్ డ్రైవ్కి. కింద చూడండి, అలాగే గాలి చూడండి బీభత్సంగా వేస్తుంది. అండ్ అలా కింద పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి. సూపర్ హ్యాపీ. బాబా గాలి అయితే మాత్రం మంచి హ్యాపీగా భలే ఉంది. మొత్తానికి అయితే అటేపు కాలు పెట్టుకుని సాహసం చేస్తున్నాను, చెప్పుల టేపు ఇప్పేసి. ఓకే. అబ్బాబ్బాబ్బా చల్లగా ఉందండి. మీకు ఒకటి చూపిస్తా చూడండి. అక్కడ ఎన్ని పీతలు ఉన్నాయి చూడండి. అంగండి పాకుతున్నాయి చూసారా? 1 2 3 అమ్మో, దగ్గర ఓ 10-15 ఉన్నాయి పీతలు. ఎక్కడ? అదిగో నేను తీసిన చోట కూడా చాలా ఉన్నాయి. ఈ లైన్లో కూడానా? అదిగో అక్కడ కూడా ఉన్నాయి చూడండి పైన. మొత్తం పీతలే. మళ్ళీ మనం ఇందాక ట్రైన్ ఎక్కిన స్టేషన్కి అయితే వచ్చామండి. ఇప్పుడు ఈ ముంబై ఫేమస్ వస్తే ఎక్కాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి ఉంది. అదే ఈ బ్లాక్ ట్యాక్సీలు. ఈ ట్యాక్సీలు ఎక్కి ఇప్పుడు గేట్వే దగ్గరికి కూడా వెళ్దాం. ఏదో ఇక్కడ సీట్ అదా? ఓకే సరే ఓకే. మొత్తానికి ముంబైలో మనం ఈ బ్లాక్ ట్యాక్సీ కూడా ఎక్కేసాము. ఓమ్ని వ్యాన్లో ఉంది లోపల అయితే మాత్రం. ఇంకా ఇప్పుడైతే మనం ఇందాక చెప్పాను కదండి, గేట్వే దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ముంబై వచ్చామంటే ఖచ్చితంగా గేట్వే దగ్గరికి వెళ్ళాలి, ఒక ఫోటో దిగాలి. అలాగే దాని ఎదురుగా ఉన్న తాజ్ మహల్ హోటల్ని కూడా చూసి తీరాల్సిందే. గ్రౌండ్ మొత్తం క్రికెట్ ఆడుతున్నారండి. ఆ చివరి నుంచి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ అనమాట. మామూలుగా ఆడట్లేదు. భలే హ్యాపీగా ఉంది వాళ్ళందరినీ చూస్తూ ఉంటే. అదిగోండి మొత్తం అందరూ క్రికెటే. ఒక్కళ్ళు వేరే ఆట ఆడట్లా. ఇక్కడ అందరూ క్రికెటే. కారు బాబాయ్ అడ్డు చేస్తున్నాడు ఇక్కడ మనకి. వచ్చేసాం. గేట్వే ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్నది కదా, అదేనండి. నెక్స్ట్ బ్యాక్ సైడే తాజ్ మహల్ హోటల్ ఉంది. మనం అయితే దిగిపోయి అక్కడికి వెళ్దాం. మనం కారు అక్కడ దిగాము. ఇదిగోండి ఆ ఫ్రంట్ తాజ్ హోటల్ ఉంది, దాని ఎదురుగానే గేట్వే ఉంది. ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం అనమాట. ఆ వాళ్ళు ఎదురు వెళ్తున్నారో వాళ్ళ వెనకాల ఫాలో అయిపోవడమే మనం. సెక్యూరిటీ చెక్ ఉందనమాట. సెక్యూరిటీ చెక్ నుంచి ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి చూస్తే చూడండి ఎంత హ్యాపీగా ఉందంటే నాకు. మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి ఈయన మా వెంట పడుతున్నాడు అన్నమాట. ఫోటో తీసుకోండి 50 రూపాయలు అని చెప్పి తీసేసుకుంటున్నాం. ఎలాగో వచ్చాక గుర్తుగా. ఇదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి తాజ్ హోటల్, తాజ్ మహల్ ప్యాలెస్. మొత్తానికి ఎలాగైతేనే బాబాయ్ చేత ఫోటోలు అయితే తీపిచ్చేసుకుంటున్నా. నేనైతే దిగిపోయా సింగిల్గా గట్ట. పావనికి అయితే తీపిస్తున్నాను. బాగా తీశారు ఫోటోలు అయితే. వంగి మరి తీస్తున్నాడు. అయ్యి చింతలు ఎలా ఉందమ్మా? బాగుంది. హ్యాపీయా? గేట్వే ఆఫ్ ఇండియా. ఇంకా బోల్డ్ చూపించాలి. తాజ్ మహల్ ఇలా చాలా ఉన్నాయి. ఫస్ట్ తాజ్ మహల్ హోటల్ కాదు, తాజ్ మహల్ ఆగ్రా. అద్దరా విష్ లిస్ట్ లో చాలా ఉన్నాయి. అన్ని 1 by 1 తీరుస్తా. ఓకేనా తల్లి? హ్యాపీయా ఈ ట్రిప్? ఎవరో నిన్న వీడియోలో పావని ఎక్కడ అని అడిగారు. మన ఎన్వి తైల గారు ఎవరో. మొత్తానికి పావని ఇదిగోండి నాతోనే ఉంది, నాతోనే ఉంటుంది. కానీ ఏ మాటకు ఆ మాట అండి. ఈ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏమంటారు? ఇదొక గేట్వే ఆఫ్ ఇండియా ఒకటి, దాని ఎదురుగా ఈ తాజ్ మహల్ ప్యాలెస్ ఒకటి. ఇది కొత్తగా కట్టే తాజ్ మహల్ ప్యాలెస్ అంటే ఎవరికైనా అన్నారు. మరి అంతవరకు నిజమో తెలీదు. కానీ ఎప్పటికైనా ఏ రోజైనా అందులో స్టే చేయడం కాదు కానీ అట్లీస్ట్ భోజనం అయితే చేయాలి.
చేద్దాం. అదే ఏదో ఒకటి అట్లీస్ట్ డిన్నరో బ్రేక్ఫాస్టో లంచో ఏదో ఒకటి. ఇందాక దూరం నుంచి వస్తేనే ఒక రకంగా ఉంది, ఇప్పుడైతే చూడండి బ్యాక్ సైడ్ నుంచి తాజ్ హోటల్ వ్యూ అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది కదండి బాబు. ఏముంది అసలు, బ్యూటీ ఆఫ్ ముంబై. అది గేట్వే ఆఫ్ ఇండియా కదండి. మళ్ళీ మనం బయటకు వచ్చేసాం. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి చాలా. ఏదన్నా ఫుడ్ ట్రై చేద్దాం సరదాగా, ఓకేనా? కుల్ఫీలు, ఇక్కడ కుల్ఫీలు, ఐస్ క్రీములు, ఐస్ క్రీములు, ఏదైనా మంచి ఫుడ్ తిందాము. వదిన పిలుస్తుంది. సమోసా, గొట్టాల ప్యాకెట్లు, సమోసా ఇడ్లీ వడ అంట. అలా ముందుకు వస్తే వెనకాల ఈ షాప్ ఉంది కదండి. ఈ షాప్లో ఇప్పుడు వడాపావ్ ఒకటి, చైనీస్ బేల్ అని ఉంది, అదొకటి తీసుకొని ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. भाई वड़ा पाव है, एक वड़ा पाव एक चाइनीज बेल, कितना? 50. एक भेल. వడాపావ్ 20 రూపాయలే, చైనీస్ బేల్ అనేది 30 రూపాయలు, మొత్తం 50 రూపాయలు అయింది ఇక్కడ. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చైనీస్ బేల్ అనేది ఇలా ఉంది చూడడానికి అయితే, మరి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. నూడిల్స్ని ఫ్రై చేసి ఏదో చేసినట్టున్నారు, చూద్దాం తిని. ఫుల్ గోల గోల కింద ఉంది. పైన అసలు నాకు ఈ మధ్యన క్యాబేజీ తింటలా, అదే ఎక్కువ వేసాడు దీంట్లో కామెడీగా. క్యాబేజీ క్రీమ్ అంటున్నాను, అదే సాసు. బా ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు దీని గురించి. మీరు ఇటు సైడ్ వస్తే మాత్రం ఇది అసలు ట్రై చేయకండి, ఎందుకంటే క్రిస్పీనెస్ గట్ట ఏం లేదు కానీ ఫుల్ సాస్ వేసేసాడు. వద్దా, ఆ చైనీస్ బేల్ కాకుండా ముంబై అంటే మనకి వడాపావ్ ఫేమస్ కాబట్టి ఈ వడాపావ్ కూడా చెప్పాను. ట్రైన్లో తిన్న దానికంటే చాలా చిన్నగా ఉందండి, సింగిల్ పీసు 20 రూపాయలు. బట్ టేస్ట్ చూద్దాం. అంటే నేను సరైన ప్లేస్లో తింటున్నానో లేదో నాకు తెలియదు, కానీ మా ఫ్రెండ్ అయితే మాత్రం ఇది సరైన ప్లేస్ కాదని చెప్పాడు. బట్ మనకు అక్క తింటున్నాం అనమాట. చూడండి ఆఫ్ ఉంది, అలాగే దీంట్లో ఏదో సమ్ కారం వేసి ఇచ్చారు, అలాగే మధ్యలో ఈ వడ కూడా పెట్టించారు. దాని కింద కూడా చూడండి సమ్ గ్రీన్ చట్నీ ఏదో పెట్టారు. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. టేస్ట్ ఇట్లా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. నాకు యాక్చువల్గా ఏంటంటే ఈ వడాపావ్ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదురా, బట్ నాకు ఏతున్నా ఒకేలా అనిపిస్తుంది. డిఫరెన్స్ లేదు, దానికంటే కొద్దిగా ఇది బాగుంది. ట్రైన్లో తిన్నదానికి దీనికి చాలా తేడా ఉంది. చాలా వేడిగా ఉంది, దానికంటే ఇది బెటర్గా అనిపించింది. ఓకే, బట్ ఒరిజినల్ది ఒక ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్కి వెళ్ళి ట్రై చేద్దాం రేపు ఎప్పుడో. ఓకే, సో అదేంటి విషయం. నిన్న నైట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఇలా అయితే జరిగిందనమాట. స్ట్రీట్ ఫుడ్, ఆ ఫుడ్ మొత్తం ఇందులోనే గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ అన్నీ చూసేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కొత్త బ్లాగ్లో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్ బాయ్.